సార్ మేము విజయవాడ నుంచి వచ్చున్నాం సార్. మాకు ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇండియా గవర్నమెంట్ మాకు చాలా టైట్ చేసింది. విజయవాడ నుంచి పంపారే కానీ పంపినప్పటి నుంచి ఈ రోజు 5:30, 6 గంటలకు ఫ్లైట్ అని చెప్పారు. ఫ్లైట్ అని చెప్పినా కూడా ఇంతవరకు ఫ్లైట్ లేదు, ఏం లేదు. ఉదయం సరిగ్గా మాకు ఎవ్వరు కూడా ట్రీట్ చేయడం లేదు. ఉదయం నుంచి ఆహారము తిప్పలు ఏం లేకుండా చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నాము. మా ఇండియా గవర్నమెంట్ విజయవాడ ఎయిర్లైన్స్ ఏం చేస్తుందో మాకు తెలీదు. మా స్పైస్ జెట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు స్పైస్ జెట్ కు మాకు సంబంధం లేదు. ఇక్కడ వచ్చి సౌదీ గవర్నర్ వచ్చి ఏదో వీడియోస్ తీసుకుపోయారు. ఆ గవర్నర్స్ ఆ పబ్లిక్ మాట్లాడుతున్నారు, మీకు మెసేజ్ ఇస్తామని చెప్పారు. మళ్ళా 11:20కి ఈ రోజు ఫ్లైట్ అని చెప్పారు. మళ్ళా ఏం చెప్తున్నారంటే ఫ్లైట్ కూడా గ్యారంటీ లేదండి, 5 గంటలు కావచ్చు, 6 గంటలు కావచ్చు అని చెప్పారు. బోర్డింగ్ పాసెస్ మాత్రం ఇచ్చేసారు సార్. నైట్ ఇచ్చారు బోర్డింగ్ పాసెస్. నైట్ బోర్డింగ్ పాస్ ఇచ్చినా కూడా దానికి సమాధానం లేదు, ఏమీ లేదు. మేము ఆహారం లేకుండా చాలా తిప్పలు పడుతున్నాము. మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇండియా గవర్నమెంట్ చూస్తుందంటే విజయవాడకి కూడా ఫోన్ చేస్తున్నాము, కమిటీకి, హజ్ కమిటీకి విజయవాడకి చేస్తున్నా కూడా ఒక్కరు కూడా మాకు సమాధానం చెప్పడం లేదు. నిన్నటి నుంచి వచ్చామండి, కానీ మాకు ఉదయం 6:20కి ఫ్లైట్ అని చెప్పారు. ఇంతవరకు మాకు సమాధానం లేదు. ఏం అడుగుతే ఏమో మాకేం తెలుసు అని అడుగుతున్నారు. కానీ మాకు మళ్ళీ మేము కండిషన్ గా అడిగితే దాంట్లో ఫ్లైట్ లో ప్రాబ్లం ఉంది అంటున్నారు. ఫ్లైట్ లో ఇంత డబ్బు తీసుకొని ఫ్లైట్ లో ప్రాబ్లం ఉన్న ఫ్లైట్ మాకు ఎందుకు ఇస్తారండి? అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం 2024లో పవిత్ర హజ్ యాత్రికులు హజ్కి పోయి ఇబ్బంది చాలామంది పడినారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయి మా దృష్టికి తెచ్చారు. వైరల్ చూసి మనకు చాలా బాధాకరమైన జరిగింది. ఇంతకుముందు కూడా ఇది హజ్ యాత్రికులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వాళ్లకు ఎటువంటి సౌకర్యం లేకుండా అనౌసౌకర్యంతో బాధపడుతూ వచ్చారు. హజ్ అనేది మనకు పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు, హాజీలకు మేము సేవ చేయాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ సేవ చేయాల్సి వస్తుంది. మన గవర్నమెంట్ అయితే కూడా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు హయాంలో హాజీలకు సబ్సిడీ ఇచ్చి వాళ్లకు ఎటువంటి సౌకర్యాలు కావాలంటే ఆ విధంగా ఒక టీం వేసి మక్కా మదీనాలో పోయి ఆ టీము మన ఆంధ్రప్రదేశ్ హాజీల కోసం మంచి లాడ్జ్లు చూసి ఎట్లాంటి ఏది కూడా ఇబ్బంది రాలేకుండా చూసేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నా టీం వేశారు, నా వర్క్ చేశారు, ఏం చేయలేదు. డబ్బులు కట్టించుకొని హజ్ యాత్రికులకు పంపించి హజ్ యాత్రికులకు పవిత్రమైన హజ్ యాత్రికులకు చాలా ఇబ్బంది పడింది. ఆ సోషల్ మీడియాలో కొట్టి మనకు కూడా చాలా బాధలు ఇచ్చింది. కానీ కడపలో కూడా చంద్రబాబు నాయుడు గారు 29 కోట్లతో హజ్ హౌస్ కట్టించారు. అది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కట్టించారని దానికి యూజ్ చేసుకోలేకుండా జగన్మోహన్ రెడ్డి అయితే ఏమి, మైనార్టీ మినిస్టర్ అమ్జద్ బాషా అయితే ఏమి, దానికి పక్కన పెట్టేసి ఎక్స్ట్రా డబ్బులు హాజీలతో తీసుకొని గన్నావరం ఎయిర్పోర్ట్తో హాజీలకు పంపించారు. దాని తర్వాత కడపలో చాలామంది, విజయవాడలో చాలామంది వైరస్లో చాలా ఇబ్బంది పడినారు. అసౌకర్యం అయింది, వాళ్ళకు చాలా బాధపడినారు. వచ్చే 2025లో మేము టీడీపీ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కడప హజ్ హౌస్ నుంచే మన పవిత్ర హజ్ యాత్రికులకు, హాజీలకు ఇక్కడి నుంచే మేము ఫ్లైట్ నుంచి పంపిస్తామని, అదేవిధంగా 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంతకు ముందు కాలేకుండా ఈ అసౌకర్యాలు మనకు ఇప్పుడు ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లో యాత్రికులకు మంచి సౌకర్యం కల్పించి మేము తెలుగుదేశం పార్టీ టీం ఉండి వాళ్ళకు వసతులు చేసి వాళ్ళకు అక్కడ కూడా మక్కా మదీనాలో కూడా ఏ ఇబ్బంది లేకుండా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము.
ఏ హాజీలు కూడా మీరు దయ ఉంచి మమ్మల్ని ఏమైనా తప్పులు అయితే క్షమించండి. వచ్చే 25లో ఎటువంటి మీకు ఇబ్బంది లేకుండా చేస్తాము. మీరు ఎటువంటి ఈ మాదిరిగా జరిగింది కాదా అని మీరు మనసులో పెట్టుకోవద్దు. వచ్చే 2025లో మేము సబ్సిడీ డబ్బులు ఇచ్చి 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మీకు హజ్కు స్వచ్ఛందంగా మీరు పోయి వచ్చేదానికి సౌకర్యం చేస్తాం.